బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖకు వారంలోగా కొత్త అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఉగాది పండుగలోపే నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం చేపట్టిన కసరత్తు కొలిక్కొచ్చిందని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఏ క్షణంలో అయినా ప్రకటించవచ్చని ముఖ్య నేతలు చెబుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీకి గానీ, సైద్ధాంతిక నేపథ్యం ఉన్న నేతకు గానీ అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి పరిశీలకురాలుగా నియమితులైన శోభా కరంద్లాజే 2-3 రోజుల్లో తెలంగాణ పర్యటనకు రానున్నారని, కొత్త అధ్యక్షుడికి సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే అధ్యక్ష పదవికి 6 డజన్కు పైగా నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అరవింద్, ఈటెల, రఘునందన్ రావు, డీకే అరుణతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రచారానికి త్వరలో ఫుల్ స్టాప్ పడనుంది. వివాదరహితుడు, సైద్ధాంతిక నిబద్దత కలిగిన నేతగా గుర్తింపు పొందిన రామచంద్రరావు పేరు రేసులో ముందంజలో ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సమీకరణాలు మారితే బీసీ ఎంపీకి పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు అంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పలువురు సీనియర్ల నుంచి అభిప్రాయాలు తీసుకున్న జాతీయ నాయకత్వం తాజాగా కొంతమంది ముఖ్యుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అయితే బీసీ వర్గానికి చెందిన ఎంపీఏ తెలంగాణ పార్టీకి కొత్త అధ్యక్షుడన్న సంకేతాలు ఢిల్లీ నుంచి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే వాస్తవమైతే ఈ కోటాలో రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చని బీజేపీలో చర్చ జరుగుతోంది. ఒకవేళ సైద్ధాంతిక నిబద్దతనే ప్రామాణికంగా తీసుకుంటే రామచంద్రరావుకు అవకాశం వస్తుందని సమాచారం. ఇవేవీ కాకుండా పార్టీ నాయకత్వం మరో కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ని ఆ బాధ్యతల నుంచి తప్పించి మరోసారి రాష్ట్ర పార్టీ పగ్గాలు కట్టబెట్టే అవకాశాలు కూడా లేకపోలేదని అన్నారు. మహిళా నేతకు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించాలని నాయకత్వం భావిస్తే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అధ్యక్షురాలవుతారని మరో నేత తెలిపారు. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్ లో తన పర్యటన షెడ్యూల్ కార్యక్రమాలు కొన్నింటిని రద్దు చేసుకుని మరీ ఆయన ఢిల్లీ వెళ్లడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొత్త అధ్యక్షుడి నియామక ప్రక్రియ కొలిక్కి రావడం వల్లే పార్టీ జాతీయ నాయకత్వం కిషన్ రెడ్డిని పిలిపించిందనే ప్రచారం జరుగుతోంది. అయితే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తన శాఖకు సంబంధించిన సమాధానాలను సోమవారం కిషన్ రెడ్డి ఇవ్వాల్సి ఉన్నందునే ఢిల్లీ వెళ్లారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి.